మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఏంటో తెలీదు, ఒకవేళ మనం చిరునవ్వుతో వాళ్ళకి ఎదురు పడితే ఏడ్చి కళ్ళ నీళ్లు పెట్టుకునేంత వరకు వదలరు. ఇదిగో సక్కుబాయ్, ఇప్పుడు నవ్వుతున్నావు గాని తర్వాత. లేదు చిన్నత్తయ్య గారు, నేను అస్సలు ఏడవను. ఎందుకంటే మా అత్తయ్య గారు నన్ను పుట్టింటికి పంపిస్తానని చెప్పారు. ఇందాక ఆవిడ పంపించను అన్నారు కదా. అవును, మొదట్లో పంపించనని చెప్పారు, కానీ ఇప్పుడు పంపిస్తానని చెప్పారు. చచ్చా, మనోరమ్మ అక్క నిన్ను మీ పుట్టింటికి పంపిస్తానని చెప్పిందా? నేను అస్సలు నమ్మను. పంపుతాను అందంటే దాని వెనక ఏదో పెద్ద కుట్ర ఉండే ఉంటుంది. అయ్యో, అలాంటిదేం లేదు, నిజంగానే పంపుతానన్నారు. కాకపోతే వెళ్లే ముందు నీకు పరీక్ష పెడతానని ఆవిడన్నారు. నేను పరీక్షలో గెలుస్తాను అత్తయ్య. పాండురంగన్ నాకు తోడున్నాడు కదా. చెయ్యి చెయ్యి, రోజు ఇలాగే పాండురంగడి భజన చెయ్యి. ఒళ్ళు మండితే మా అక్క నిన్ను శాశ్వతంగా పుట్టింటికి పంపేస్తుంది. మా అక్క ఏం చెప్పింది నీకు? పరీక్షలో గెలిస్తే పుట్టింటికి సాగనంపుతుందా? ఆవిడ గారు పెట్టే పరీక్షలో నువ్వు చచ్చినా గెలవు, ఇక పుట్టింటికి వెళ్ళవు. రండి మరదల్ గారు, మీరు పుట్టింటికి వెళ్ళాలి కదా. మరి వెళ్ళబోయే ముందు ఈ పని పూర్తి చేయండి. ఈ ఎండు మిరపకాయలన్నిటినీ మెత్తగా దంచి కారం చేయాలి. నీ వల్ల అవుతుందా? నేను ఒక్కదాన్నా? మరి నీ పుట్టింటికి నువ్వు ఒక్కదానివే వెళ్తున్నావు కదా, గొంతులేస్తూ మమ్మల్ని తీసుకెళ్తున్నావా? ఇలా చూడు, నీ వల్ల కాకపోతే మరేం పర్లేదు. నీకు వీలైనప్పుడు కుదిరినప్పుడు ఈ మిరపకాయల్ని దంచు. ఈ మిరపకాయలు అన్నిటినీ దంచడం పూర్తి చేస్తే అప్పుడు పుట్టింటికి వెళ్ళచ్చు. ఇప్పుడు ఈ రోజే పుట్టింటికి వెళ్ళాలన్నా నియమమే లేదు కదా. లేదు లేదు, నేను మిరపకాయలు దంచుతాను, కారం కొడతాను. కానీ నేను పరీక్షలో గెలిస్తే నన్ను పంపుతారు కదా. నేను తప్పకుండా నా పుట్టింటికి వెళ్ళాలి. వెళ్ళాలా? అయితే త్వరగా మొదలెట్టు. మీ నాన్నగారు దారిలో ఉండుంటారు. నువ్వు ఈ పని పూర్తి చేస్తేనే ఆ అమ్మ నిన్ను పుట్టింటికి పంపిస్తుంది. త్వరగా దంచు పిల్ల. జ్యోతిమాత, నువ్వందరికీ తల్లివి. నీ బిడ్డల్ని అపురూపంగా చూసుకుంటావు. నా సకుని నువ్వు జాగ్రత్తగా చూసుకో. తను ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. అత్తగారింట్లో అందరికీ గారాబాల పట్టి అవ్వాలి.
జ్యోతి మాత, నువ్వే మా సక్కుని కాపాడాలి. దీపం పెట్టిన పూర్ణాన్ని తినటానికి సగం ఆరాటపడేది. దీపం కొండెక్కేంత వరకు ఆగమంటే వినేది కాదు. నా చుట్టూ తిరుగుతూ అల్లరి చేసేది. అవును ఉమా, అవును. సఖు అత్తగారింట్లో ఇలాగే చేస్తే ఆవిడ మందలించుంటారు. ఈ పాటికైనా అక్కడికి చేరుకుని ఉంటారా? చేరుకునే ఉంటాడు. శివప్పను చూడగానే సఖు ఎగిరి గంతులేసుంటుంది. సఖును చూసి అన్నాళ్ళయింది, అది నా కళ్ళల్లో మెదులుతోంది. సక్కు ఇక్కడికి వచ్చిందంటే మన ఇల్లంతా సందడే సందడి కదా. వైద్యుడు గారు వస్తారు, అభయ వస్తుంది, జబ్రి వస్తుంది. అవునవును, వీళ్ళందరికంటే ముందు తుర్రుమని ఎగురుకుంటూ ఆ పాండు వస్తాడు. పెళ్లికి రాలేదు, పెళ్ళైన తర్వాత కూడా కనిపించలేదు. క్షేమంగానే ఉంటాడు కదా? ఉంటాడు. ఉమా, జ్యోతిమాతకి పూజ చేశావు కదా, ఆవిడ చిన్నపిల్లల్ని రక్షిస్తుంది. మనం ఇప్పుడు సఖు కోసం ప్రార్థన చేశాం. అలాగే పాండు కోసం, ఇంకా జిబ్రీ కోసం కూడా ప్రార్థన చేద్దాం. వీడికి విడుదల కావాలా? వదిలేస్తాను. వీడిని ఎలుకలా మార్చి అడవిలో విసిరేస్తాను. ఏమంటావు? అలాగే, మీరు నన్ను ఏం చేసినా పర్వాలేదు. ఎలుకలా మార్చండి, లేదంటే కోతిలా మార్చండి, కానీ సక్కు పిల్లని మాత్రం ఇబ్బంది పెట్టకండి. తను వదిలేయండి. నీ స్నేహితురాలు సక్కు నిండా మునిగిపోయింది. అది నా అధీనంలో ఉంది. దానికి విడుదల ఉండదు. పెళ్ళైన మరుక్షణం నుంచి తన నా బందీ అయిపోయింది. వాళ్ళ అత్తగారు పెట్టే హింసలు తట్టుకోలేక విలవిలలాడిపోతూ నీ సక్కు పరుగు పరుగును వచ్చి నా కాళ్ళ మీద పడి శరణ కోరుతోంది. కోరాల్సిందే. వద్దు, మీరు నన్ను ఏం చేయమన్నా చేస్తాను. ఏం చేస్తావురా? నువ్వు నాకేం సహాయం చేస్తావు? ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిన్ను వదిలేస్తున్నాను. కానీ ఒక షరతుంది. నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాక ఆశ్రమంలో జరిగే విషయాల గురించి ఊళ్ళో వాళ్ళెవ్వరికీ చెప్పకూడదు. అర్థమైందా? ఇక్కడ జరిగే వ్యవహారాల గురించి నువ్వు నోరు విప్పకూడదు. నువ్వు ఎవరికైనా చెప్పావని మాకు తెలిసిందో నీ సక్కు ప్రాణాలు